వైఎస్ఆర్సీపీకి ఒక్కదాని మీద ఒకటి దెబ్బ మీద దెబ్బ బలంగా తగులుతుంది. రీసెంట్‌గా వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య కేసులో కొంతమంది కీలకమైనటువంటి సాక్షులు ఒకరికొకరిగా అనుమానాస్పదంగా చనిపోవడం అనేది మనం చూసాం. దాని మీద వెంటనే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి గవర్నమెంట్ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుని దాని మీద ఒక లోతైన విచారణ చేపట్టాలని కోరుకోవడం. ఇక్కడి వరకు బాగానే ఉంది. అదొక చాలా ఇబ్బందికరంగా వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత బలమైన సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో యాక్సిడెంట్ అనో, ఇంకొకటనో, గుండెపోటనో, ఇంకొకటనో ఏదో ఒక విధంగా చనిపోతూ వచ్చారు. ఎందుకని ఒక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య కేసులోనే సాక్షులే ప్రధానంగా ఇలా చనిపోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉంటే అదే కేసులో ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్గా మారి కోర్టుకి సబ్మిట్ అవ్వటం, కోర్టుకి చాలా విషయాలు తెలియజేయటం ఇదంతా కూడా జరిగింది. అతని మీద చాలా ఇబ్బందికరంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది పగబట్టి తనని ఏదో చేస్తారని చెప్పి తనకి ప్రాణహాని ఉంది అని చెప్పి గతంలో తను కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్గా దస్తగిరి భార్య కూడా షబానా కూడా బయటకు వచ్చి నా మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళా కార్యకర్తలు నా భర్తని నన్ను చంపేస్తానని బెదిరించడమే కాకుండా నా మీద దాడి చేశారు అని చెప్పి బయటకు వచ్చి ఈరోజు వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ముక్కలుగా నరికేస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి, మాకు ప్రాణహాని ఉంది, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే దీనికి ప్రధానంగా వెనుకుండి నడిపిస్తున్నారు అని చెప్పి ఆమె బహిరంగంగానే ఒక వీడియో రూపంలో పెట్టినటువంటి పరిస్థితి. సో మరి నిజంగానే ఇప్పటికే ఎటువైపు వెళుతుందా ఈ కేసు అనే దానికి ఇదొక ఉదాహరణగా చూడొచ్చు. అంటే సాక్షుల్ని ప్రభావితం చేయటం లేదా ఎవరైతే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం, వాళ్ళని ఏదో రకంగా భయపెట్టో వేరే విధంగా ప్రలోభ పెట్టో ఆ కేసు నుంచి లేదా ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాల గురించి ఎక్కడా మాట్లాడే విధానంగా కావచ్చు, ఇంకొకటి కూడా చేయకుండా ఉండేందుకు చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నట్టుగా అయితే మరొకసారి వైఎస్ఆర్సీపీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అని కూడా అనలేం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులు, కుటుంబం అంటే షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, లేదంటే తల్లి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే వివేకానంద రెడ్డి గారి హత్యలో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా సునీత గారు అయితే అటు అవినాష్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ప్రధాన ముద్దాయి అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా ఎవిడెన్స్ అన్నీ కూడా బయటికి చెప్పడం కూడా జరిగింది. సో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అవినాష్ రెడ్డి అత్తాసు పలుకుతూ ఆయన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చూడొచ్చు. సో ఏదేమైనా సరే ఎటువైపు వెళ్తుందో ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు అయితే పూర్తి స్థాయిలో మనకి ఇంకా రావాల్సి ఉంది. ఇటు దస్తగిరికి సంబంధించినటువంటి వాళ్ళ భార్య కూడా ఈ రోజు వీడియో పెట్టడం అనేది కొంచెం కలకలమే రేపుతుంది. సో దీని మీద పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు, విచారణ కూడా జరుపుతాం, ఎవరు మిమ్మల్ని బెదిరించారు, ఎవరు మీ మీద దాడి చేశారు, అసలు వాళ్ళ వెనక ఎవరున్నారు అనేది కూడా తెలుసుకుంటామని చెప్పి కూడా పోలీసులు హామీ ఇచ్చారు. ఏదన్నా జరిగినా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి ఇప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. సో మరి ఎలాంటి దశగా ఈసారి ఏదేమైనా కానీ అవినాష్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ కేసు చాలా బలమైనటువంటి వేగవంతమైనట్టుగా ఇద్దరు ఆడవాళ్ళు ఉద్దేశపూర్వకంగా మా ఇంట్లోకి చొరబడి నా మీద దాడి చేసి పైనుంచి దస్తగిరిని సంవత్సరానికి చంపేస్తాము, ఇట్లా ముక్కలుగా నరికేస్తామని చేతులతో చూపిస్తూ దస్తగిరిని తప్పుడు సాక్ష్యం చెప్పి జగనన్న మీదికి అవినాశన్న మీదికి తప్పుడు సాక్ష్యం చెప్పి జైలుకు పోయి వచ్చి నీ భర్తను ఇట్లా హారతులు తీస్తావా జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు అని బూతులు తిడుతూ నన్ను పట్టుకొని నన్ను కొట్టినారు. దాని తర్వాత నేను తొండూరుకు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వని పోయినప్పుడు ఆయన దాని మీద ఏం స్పందించలేదు. సార్ ఇట్లా నన్ను వచ్చి కొట్టినారు, దస్తగిరిని ఇట్లా చంపుతామంటున్నారు, 4 ఏళ్ల తర్వాత నన్ను చంపుతామంటున్నారు, విత్ ఇటు ఫోన్ కాల్లో మాట్లాడుకుంటా వచ్చి ఇట్లా చేసినారని నేను సాక్ష్యాలతో సహా నేను చెప్తానే కూడా ఆయన దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు.
అయితే నేను వినకుండా పులివెందుల రూరల్ సిఐ గారి దగ్గరకు వచ్చి అక్కడ నేను కంప్లైంట్ ఇచ్చినాను. కానీ దాని మీద ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. గౌరవైన చంద్రబాబు నాయుడు గారు నాకు జరిగిన అన్యాయానికి తగిన ప్రతిఫలం నాకు చూపిస్తారని, ఈ కేసు మీద విచారణ జరిపిస్తారని, వాళ్ళు ఎందుకు వచ్చి కొట్టినారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారో నాకు గడ్డకు తీసి చూపిస్తారని నేను అడుగుతానా. అలాగే పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గారిని కూడా అడుగుతున్నా. హోంమంత్రి అనిత గారు ఏదైనా కూడా ఆలోచన చేసి మంచి పరిపాలన ప్రజలకు ఇస్తున్నారు. ఈ గడిచిన 9 నెలల్లో ఈ కేసులో కూడా మంచి విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తారని నేను అందరినీ మీడియా ముఖంగా నేను అడుగుతానా. నా భర్త సంవత్సరం లోపు ఇట్లిట్లు నరికేస్తారని ఆమె బజార్ ఎక్కి బాగా చెప్తానా కూడా దాన్ని ఎవరు ఏం చేసుకోలేకున్నారు. మీ ఫోన్ కాల్లో ఎవరున్నారు, ఆమె ఫోన్ ఫస్ట్ ఎవరికి చేసింది, ఫోన్ చేసిన తర్వాత ఎందుకు ఎవరు చెప్పింటే నా మీదకి దాడికి వచ్చింది. ఆమె పదే మల్యాల రవి అనే పేరు, మల్యాల రవి తర్వాత భాస్కర్ రెడ్డి గారి కొడుకు అవినాష్ రెడ్డి గారి